హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శృతిస్ వండర్స్. ఇవాళ ఎంతో టేస్ట్గా ఉండే చేపల పులుసు ఏ విధంగా చేయాలో చూద్దాము. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చేపల పులుసు ఏ విధంగా రెడీ చేయాలో చూద్దాము. ముందుగా చేపల్ని బాగా వాష్ చేసుకొని తీసుకొని టేస్ట్కి సరిపడా కారము, సాల్ట్, ధనియాల పౌడర్, పసుపు, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపి 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ చింతపండు నానేసుకోవాలండి. నెక్స్ట్ మసాలాలు కూడా దంచి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసి వేడయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూరి పెట్టిన మసాలాలు కూడా వేసి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలండి. తర్వాత ఒక టమోటోను కట్ చేసి వేసుకోవాలి. టమోటోస్ను మెత్తగా ఉడికించుకోవాలి. ఈలోపు ముందుగానే కలుపుకున్న ఫిష్ ముక్కలను తీసుకొని అందులో కొంచెం చింతపండు రసంను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల చేపల ముక్క అనేది విరగకుండా బాగుంటుంది. ఇలా కలుపుకున్నాక ఈ మిశ్రమాన్ని దాంట్లో వేసుకోవాలి. ఇది ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు అలా వదిలేసి ఒక్కొక్క పీస్ని ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలా అన్ని పీస్లని టర్న్ చేసుకోవాలండి. టర్న్ చేశాక ఇంకో 2 మినిట్స్ పాటు వాటిని కూడా ఇట్లా ఫ్రై చేయాలి. ఈ విధంగా నెక్స్ట్ మిగిలిన చింతపండు రసంను కూడా అందులో వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర, మెంతుల పౌడర్ వేసుకొని స్లోగా కలుపుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. స్లోగా తిప్పేసుకోవాలి ముక్కలని. ఒక 6-7 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా చేసుకునే చేపల పులుసు రెడీ అండి.